ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మరి గత 3 సంవత్సరాల నుండి రావాల్సినటువంటి పిఆర్సీఏ కానివ్వండి, డిఏలే కానివ్వండి, హెల్త్ బెనిఫిట్సే కానివ్వండి, జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రిటైర్మెంట్ పెన్షనర్స్ ఏదైతుందో వారు రావాల్సినటువంటి ఒక వారి సేవకు లభించాల్సినటువంటి ఒక బెనిఫిట్సే కానీ, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే కానీ వీళ్ళందరూ కూడా చేసి ఏర్పాటై ఐక్యంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ముందు చేపట్టే నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా మిత్రులు కోట్ల శాసనసభ్యులు కల్వకుట్ల సంజయ్ కుమార్ గారు, అట్లా ఈ జగిత్యాల జిల్లా తొలి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి రామ వసంత గారితో పాటుగా వాస్తవంగా మన కేటీఆర్ గారు ఏదైతుందో టెలికాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా సూచన చేశారు. రేపు 2 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు గడుస్తుంది. ఈ 1000 రోజుల్లో వారు ఎన్నికల ప్రణాళిక చేసిన వాగ్దానాలు ఏవైతే అమలు చేయలేకపోవటమో దాని పరిణామాలు ఏదైతుందో ప్రజానికి వివరించే విధంగా మన టెలికాన్ఫరెన్స్ అందులో ప్రత్యేకంగా పేర్కొని 27th నాడు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తుందో మీరందరూ అందులో విధిగా పాల్గొని మనం వారి తోడుగా నిలబడుతున్నాం, వారి హక్కుల సాధనకు చివరికంటూ పోరాడతామని చెప్పని తెలియజెప్పే విధంగా మాకు అందరూ సూచన చేశారు. దానికి పరిణామం అందరూ ఇక్కడికి వచ్చామని చెప్పండి. వారి ఉద్యోగ సంఘ నాయకులు వకీల్ గారి కానీ, నాగేందర్ రెడ్డి కానీ, రవికుమార్ కానీ, ముఖ్యంగా మా ఉపాధ్యాయ సంఘాలని చెప్పంటున్నాను అందరినీ నేను ఈ పరిస్థితి ఉత్పన్నం కావడం ఒక బాధాకరమే. ఎవరు కూడా సమ్మె రావాలని చెప్పి కోరుకోరు. సమ్మె అనేది కార్మికులకే గాని, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకే గాని అది చివరి అంకం, చివరి అస్త్రం అవుతుంది. ఇవాళ అటువంటి పరిస్థితి వల్ల ఎదురు కావటం కొంత బాధాకరమే చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వాళ్ళ బాధ్యతలు చేపట్టడంతోనే ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ప్రధాన పాత్ర పోషించిందో వాళ్ళు కేసీఆర్ గారికి భుజం భుజం కలిపి ఏదైతుందో ఉద్యమాన్ని బలోపేతం చేసిండ్రో అటువంటి ఒక ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులు వారి యొక్క ఫలాలు ఏదైతే వారికి అందింపజేయడం బాధ్యత భావించి కార్యక్రమాలు అమలు చేసిందని చెప్పారు. ఇలా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా ఉద్యోగాల కల్పన ఏదైతుందో స్థానికులకు 85% ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడేది కాదు. ఉపరి కేటగిరీ కేవలం 15% మాత్రమే చెప్పంటున్నది. దేశంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా 85% రిజర్వేషన్ లేదు. తెలంగాణ పోరాటంతో సాధించుకున్నటువంటి ఒక రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మనకే లభించాలని చెప్పని 85% రిజర్వ్ చేయడం జరిగిందని చెప్పండి. సరే, ఆనాడు వారు పిఆర్సీ ఏదైతుందో 2020లో అమలు తెచ్చిన ఈ గేవ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 2018 2018కి ఏదైతుందో దానికి మళ్ళీ 5 సంవత్సరాలు మనకి ఎప్పుడు రావాలి, 23 రావాలి. 23 ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏదైతుందో జాప్యం. తదుపరి ఏర్పడిన ప్రభుత్వం ఏదైతుందో నేను అన్నాడు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలు ఏదైతుందో మా సలహా సూచన కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన 6 మాసాల్లో ఏదైతుందో పిఆర్సీ, నూతన పిఆర్సీ అమలు చేయడం జరుగుతుందని చెప్పని ఇప్పుడు ఇచ్చాను నాగేందర్. 6 మాసాల్లో ఏదైతే నూతన పిఆర్సీ అమలు చేయడం జరుగుతుందని చెప్పి ఏర్పడాలి. 33 మాసాలు గడిచిపోయింది. అంటే బేసిక్గా పిఆర్సీ అనేది ఏదైతుందో ఇట్స్ నాట్ ఇంక్రిమెంట్. వేతభత్యాల సవరణ అంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏదైతుందో వేతభత్యాలు సవరణ చేయడం. ఇట్స్ నాట్ అన్ ఇంక్రిమెంట్. బజార్లో మార్కెట్ లో ధరలు పెరుగుతున్నప్పుడు ఏదైతుందో ఆ ధరల సూచికకు అనుగుణంగా ఏదైతుందో వేతభత్యాలు సవరణ చేయటం, ప్రతి 5 సంవత్సరాల కోసం చేయటం, ఈ చట్టబద్ధత దీనికి చట్టబద్ధత రూపొందించాలి. అంటే డిఏలు కూడా ప్రతి 6 మాసాల ఒకసారి డిఏలు ఇవ్వాలి, ప్రతి 6 మాసాల ఒకసారి డిఏలు ఇవ్వాలి. ఇప్పుడు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉన్నది. హెల్త్ అయితే చెప్పంటున్నా
ఇది ప్రాథమిక హక్కులో భాగం. విద్య వైద్యం అనేది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే భారత పౌరులకు అందరికీ కూడా ఏదైతుందో ఉచితంగా విద్యా వైద్య సేవలు కల్పింప చేయాలని చెప్పని రాజ్యాంగంలో ఉద్దేశించే పౌర హక్కులో భాగంగా చెప్పండి. దానికి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గర 1.5% తీసుకోవటం అయితే ఆరంభమైంది, కానీ కార్యక్రమం అమలు మాత్రం ఆరంభం కాలేదా? తీసుకోవడం ఆరంభమైంది, 4 మాసాలు అవుతుంది, తీసుకోవడం ఆరంభమైంది, కానీ కార్యక్రమం అమలు కాలేదు. ఏదైనా కార్యక్రమం ఏదైతుందో రూపొందిస్తే దాని విధి విధానాలు రూపొందించిన తర్వాత కార్యక్రమం అమలు చేపడతారు. అసలు విధి విధానాలు రూపొందించకుండా నువ్వు ముందస్తుగా ఏదైతుందో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ శ్రమతో మరి పొందేటువంటి ఒక వేతనాలకు వెళ్ళి మీరు 1.5% బేసిక్ కట్ చేస్తున్నారా? మన హెల్త్ కి సంబంధించి ఇంతవరకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. మన హెల్త్ మినిస్టర్ ఏం చేస్తుండో ఇవాళ సంబంధించిన శాఖ అంటే ముఖ్యమంత్రి గారి సిఐడి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, మరి ఎప్పుడు మా సంఘ నాయకులు ఏదైతుందో మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఇంతవరకు స్పందన లేదని చెప్పంటున్నాను నేను. మరి నిజంగా మీరు అంటే కొత్త మీరు దయచేసి ఏమనుకోకుంటే అది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఇంత బలంగా ఒకప్పుడు స్వామినాథన్ గారు ఉండినే, నాకు అప్పుడు ఎమ్మెల్యే ఉంటే చెప్పంటున్నాను నేను. తెలంగాణ ఎన్జిఓ నాయకుడిగా స్వామినాథన్ గారు ఉండినే, ఆయన చూస్తేనే ముఖ్యమంత్రి లేచి నిలబడుతుంది. స్వామినాథన్ గారు చూస్తేనే ముఖ్యమంత్రి లేచి నిలబడుతుందని చెప్పంటున్నాను. ఎన్టీ రామారావు లేచి నిలబడ్డాడు, ఎన్టీ రామారావు లేచి నిలబడ్డాడని చెప్పంటున్నాను. మీరు పోరాడే నీ హక్కుల కొరకు పోరాడుతున్నాయా? ప్రభుత్వం సంజయ్ గారు ఏది ఇస్తుందో శాసన చట్టాలు రూపొందిస్తారా? ఆ చట్టాలు రూపకల్పన చేసి దానికి కార్యరూపం ఇచ్చేది ఎవరు? మీరు. ప్రభుత్వానికి ఏదైనా మంచి పేరు వస్తున్నామో ఇది మా విధి విధానం అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారా? ఇక్కడ వైఫల్యాలు వస్తే అది ఉద్యోగస్తులను తోసేస్తారు, చెప్పంటారు. ఇదెక్కడ న్యాయమా? అని చెప్పంటారు. విద్య అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందే. అలా కేసీఆర్ గారు ఏది ఇస్తున్నదో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 235 మీకు గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేస్తే వారు వచ్చిన తర్వాత 600 పైచిలకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసింది. 600 పైచిలకు అని చెప్పంటున్నాయి. మెరుగైన విద్యా బోధన సౌకర్యాలు కల్పించాలి. జ్యోతిబా పూలే బలహీన వర్గాలకు కానీ అల్పసంఖ్యాక వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఇవాళ ఏం చేస్తుండో ఇలా విద్యా హక్కు చట్టంలో ఏం పేర్కొన్నది? ప్రతి కిలోమీటర్ పరిధిలో ఒక స్కూల్ ఉండాలన్న విద్యా హక్కు చట్టంలో పొందుపరిచిండు. యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది, ఇది వేరెవరో కాదు. అక్కడ సోనియా గాంధీ గారు చైర్పర్సన్ ఏదైతుందో విద్య ప్రతి కిలోమీటర్ పరిధిలో ఒక పాఠశాల ఉండాలి అని చెప్పని పొందుపరిచింది. ఈయన చెప్తున్న ఏమంటారండి, ఆ బళ్ళని మూసేసి వాటిని సెంట్రలైజ్ చేస్తాడు. అన్నాడు ఏదైతుందో కేసీఆర్ గారు ఈ గురుకుల ఆశ్రమ పాఠశాల మండలాన్ని కూడా పెట్టిండే. ప్రతి మండలంలో బీసీ గర్ల్స్, బీసీ బాయ్స్, మన నియోజకవర్గంలో మైనార్టీ గర్ల్స్, మైనార్టీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్ అవన్నీ జూనియర్ కళాశాల సాగిపోయింది. డిగ్రీ కాలేజీలు అయింది. రైట్ సార్, డిగ్రీ కాలేజీలు అయింది సార్. ఏమంటుండే ఇప్పుడు నేను ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నాకు ఏం ఎవరికి అర్థమైతలేదు. అసలు ముందు దాని విధి విధానం చెప్పావా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అదే దాని చేరికి ఏ విధంగా ఉండబోతుంది? అదే న్యూ అడ్మిషన్ ప్రక్రియ చేపడతారా మీరు? ఇట్స్ నాట్ న్యూ స్కూల్. ఇప్పుడు గతంలో వివిధ మండలాలలో నిర్వహింపబడుతున్నటువంటి పాఠశాల అన్నింటిని కూడా అక్కడ మూసేసి వాటిని ఏదైతుంది ఇక్కడ కేంద్రీకృతం చేసి ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పంటున్నాయి. మరి 600 మంది విద్యార్థులు మెయింటైన్ చేసే కష్టం రా అంటే 2400 మంది విద్యార్థులు ఒక కాడ కూర్చున్నబెట్టి వాళ్ళు ప్రేరణ చేపిస్తారు. ఏం కథ ఏంది అంటే ఈయన కట్టేది ఏంటి? భవనాలు కడుతుండ్రు. ఒక విద్యా పాఠశాల విధానం రూపొందిస్తలేడు. కేవలం ఏదైతుందో అలానే కేసీఆర్ గారు ఆరంభింపజేసిన పాఠశాలలకు
ఈయన భవనాలు నిర్మాణం చేసి అది కేంద్రీకృతం చేస్తుండు, అక్కడనే కట్టవే అంటాడు, ఉన్నగడ కట్టు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మా దగ్గర అల్లిపూర్ ఒక పాఠశాల ఉందన్న, అల్లిపూర మూసేసి అది ఎక్కడ పెడితే ఇంక ఇంతవరకు క్లారిటీ లేదు, అది ఎక్కడ నుంచే క్లారిటీ లేదు. లక్ష్మీపూర్లో ఒకటి ఉన్నది, అది మూసేసి అది ఎక్కడ పెడితే క్లారిటీ లేదు. ఇక మీ దగ్గర మీకు తెలుసు కదా అది. అంటే విధానం అనేది ఎట్లయిపోతుందని చెప్పంటారు, ఎట్లయిపోతుందని చెప్పంటారు. నేను ఇవాళ ఏది ఇస్తున్నదో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే పాపం, వాళ్ళ వేత భత్యాలు ఏది ఇస్తుందో వాళ్ళను ప్రతి నెల చెల్లింపు చేయాలి, వాటి జీతం ప్రతి చెల్లింపు పరిస్థితి అని చెప్పండి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఏదైతే ఉందో వాళ్ళ వేతనాలు ఎప్పుడు చెల్లింపు పరిస్థితి అని చెప్పంటారు. ఇప్పుడు రెవెన్యూ కార్యాలయాల్లో మా వకీల్ సాబ్ బోల్నా సాబ్ ఇంకో రిజిస్ట్రేషన్స్ అన్ని ఏదైతుందో మీ కంప్యూటర్ ఆపరేటర్స్ ప్రతి మండలానికి ఒకరు ఉండరు అంటున్నా. ప్రతి మండలానికి ఒక కంప్యూటర్ ఆపరేటర్, వాళ్ళే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా వాళ్ళే చేసిందే. ఏ నియామకం లేకుండా వీళ్ళు నియామకం చేసి దాని స్థానం ఏదైతుందో వీళ్ళు ఇంకెక్కడైనా సర్దుబాటు చేస్తున్నట్టు వేరు. ఏ నియామకం ఎక్కడ మొత్తం 600 మందిని తీసేసింది. మొత్తం ఇవాళ రాష్ట్రంలో 600 మంది కంప్యూటర్ ఆపరేటర్స్ గతంలో రెవెన్యూ శాఖలో ఎవరైతే విధులు నిర్వర్తించిందో అందరికి తొలగించేసి ఆల్రెడీ ఎవరైతే విధులు నిర్వర్తిస్తుందో వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వాల. వాళ్ళు కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు విధులు నిర్వర్తించాలని. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కొత్త కోళ్ళు వచ్చుతాను కానీ ఇప్పుడు ఉన్న కోళ్ళు మూసేస్తానిక. కొత్త కోళ్ళు వస్తాయని చెప్పాను, ఇప్పుడు ఉన్న కోళ్ళు మూసేస్తున్నాను చెప్పంటాను నేను. కేసీఆర్ గారు ఏది ఇస్తుందో దశాబ్ద కాలం లోపల ఏది ఇస్తుందో స్థానికులు ప్రాధాన్యత కల్పి చేయబడే విధంగా జిఎస్టీ నిర్వహణ కానీ ప్రభుత్వ ఉద్యోగ భర్తీ కానీ ఇవన్నీ చేస్తూ పోతే సరే కాంగ్రెస్ పని ఏమిడు అలా అందులో బాగా మేము ఉన్నమాట చెప్పాలి, లేకుంటే అంటారు వీడు అలా ఏం మాట్లాడి మళ్ళీ ఏం మాట్లాడుతున్నా చెప్పాలి. అలా అన్నయ్య అమలు చేయలేకపోయినా కాబట్టి మరి ఇక్కడ రావాల్సి వచ్చిందా? ఆయన అన్నయ్య అమలు చేయలేకపోయినా కాబట్టి నేను ఇక్కడికి వచ్చి చెప్పంటున్నాను. నీకు నాకు ఒక డిఫరెన్స్ ఉంది సార్. ఎందుకంటే నాట్ తీసుకుంటే 2000 ఎలక్షన్ నేను ఆశ్చర్యపడి పొందలేకపోయిన తర్వాత ఏదైతుందో అది 2019 గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్సీగా ఎంపీ కావటానికి మా మిత్రులు సోదరులు మీ అందరి యొక్క రాజకీయాలకు అతీతంగా ఒక పారశ్యులు వేరే మీరు మంచిగా చెప్తున్నారు, నువ్వు మాత్రం వల్ల ఆ పాట పాడమని ఇక్కడ ఉంది ఫస్ట్ నుంచి గుర్తుగా అని చెప్పండి. పీపుల్ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ డౌట్స్. నేను చెప్పిన నా ఈ శాసన మండలి పదవి ఉన్నంత కాలం ఏదైతుందో ఆ ఓటరు నా పట్టభద్రులు ఏదైతుందో వాళ్ళ పక్షాన్ని నిలబడి ప్రశ్నించే గొంతుగా నేను ఉంటా తప్ప ఏదైతుందో నా నాక మాత్రం ఏదో మల్లవ అని చెప్పాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అట్లే మాట్లాడింది. ఒకనాడు ఏదైతుందో చైర్మన్ నేను సుఖేందర్ రెడ్డి జీవన్ రెడ్డి గారు మీరు మర్చిపోతున్నట్టున్నారు, మీరు ఆ పక్కకి ఈ పక్కకి వచ్చిండ్రు. మున్పు మాట్లాడేటప్పుడు మాట్లాడడం కాదే అనుకో మార్చుకోవాలని చెప్పి అంటాడు. అదే నా మార్చుకుంటే చేత కాదు సార్, మీరు మార్చుకుంటారు కాదు మీ కృషి కాపాడుకోవటానికి కోసం, నాకు మార్చుకుంటే చేత కాదే. అది ఒకటే ఆలోచన అలాంటి చెప్పారు. సిపిఎస్ మీద ప్రత్యేకంగా మాట్లాడింది. సిపిఎస్ ఓపీసీ కన్వర్ట్ చేయడం ఒక అంశం, అసలు వాస్తవంగా సిపిఎస్ తోటి ప్రభుత్వానికి లాభం లేదు. కేవలం దేశజాలకు పోతున్న తప్పేది ఇస్తుందో దాన్ని పరిశీలించి మనం ఏ 10% కడుతుందో ప్రభుత్వం 10% కడుతుంది, ఈ 20% ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. ఆ 20% ఏదైతుందో రాబోయే కాలంలో ఉద్యోగస్తులకు అందరి పెన్షన్ రిటైర్మెంట్ పీరియడ్ అయిన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ కూర్చొని మీతో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులతో కూర్చొని ఆ 10% ఎంత అమౌంట్ అవుతుంది అక్యుములేట్ అవుతే అది ఎక్కడ పోతుంది దాని ఇంట్రెస్ట్ కింద కౌంట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత మరి పెన్షన్ గతంలో ఇయ్యొస్తా ఇయ్యరా, అది నేనే మైండ్ అప్లై చేయలేబడు.